ప్రారంభంలోనే ఒకరిని విపరీతంగా మెచ్చుకోవాలనుంది. అది ఇంకెవ్వరు, మన అక్కినేని నాగార్జున గారు. ఆయన ఈ చిత్రం చేయడం, ఆయన తెగింపుకి చేతులెత్తి దండాలు పెట్టాలి. అప్పుడప్పుడన్నా కొంచెం సహజంగా ఉండే పాత్రలను పెద్ద తారలు కూడా చెయ్యాలి. నాగార్జున గారు మరీ ఇంత సహజమైన పాత్ర చేసి, ఆయన నట చతురత్వాన్ని చాటుకునేలా నటించి ఆకట్టుకుంటారనుకోలేదు. ఒక్కసారి కూడా పొరపాటున కూడా నాగార్జున గారు ఎక్కడ కనిపించలేదు. దీపక్ మాత్రమే కనిపించారు. ఆయన మాట తీరుని, ఆహార రీతిని పూర్తిగా మార్చుకున్నారు. ఆయన చాలా చోట్ల చూపించిన దుర్బలత్వాన్ని, అదే వల్నరబిలిటీని చాలా సహజంగా అద్భుతంగా చేశారు. మొదటి సగంలో కథనాన్ని నడిపించే సూత్రధారి పాత్ర ఆయనది. విశ్లేషణ వివరాల్లోకి వెళ్ళకముందు ఒక చిన్న వివరణ. ఇక్కడ మాట్లాడుకునేది ఏది తప్పు ఒప్పు కాదు. ఒకరి అనుభూతి నుండి కలిగిన అభిప్రాయాలను పంచుకోవడం అంతే. అలానే తెలుగులోనే సమీక్షలను విశ్లేషణలు చెప్పే మీ ఏకైక తెలుగు విశ్లేషకుడిని ప్రోత్సహించేదెలా? తెలుగువారికి ఆ మాత్రం ఉండదా ఏంటి? వెంటనే లైక్ బటన్ని గుద్దేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక విశ్లేషణ వివరాల్లోకి వెళితే, ముందుగా శేఖర్ కమ్ముల గారు, ఆయన చిత్రాలు మన తెలుగు యువతకి ఒక ప్రేమాలయం. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ అప్పటి ట్రెండ్లకు విరుద్ధంగా ఆయన శైలిలో ఎలాంటి వెక్కిలి హాస్యం లేకుండా, రక్తపాతం లేకుండా నవ్వించి కవ్వించి మధురానుభూతులనిచ్చారు. ఆ తర్వాత వచ్చినవి ఫిదా తప్పితే అంతంత మాత్రమే. ఇక పెద్దగా ఆయన నుంచి ఏమీ ఆశించేందుకు లేదు అనే సమయంలో కుబేరా అని పేరు పెట్టి ధనుష్ని ఒక బిచ్చగాడిగా ఒక చిత్రం తీస్తున్నాడంటే, ఇది నిజంగా బిచ్చగాడి చిత్రంలాగా కాకపోయినా కొంచెం దగ్గరలో. తను బిచ్చగాడైన విపరీతమైన తెలివిగలవాడు, పోరాటాలు చేసే శక్తి కలిగిన వాడు, కొంచెం అరుణాచలంలో లాగా తన తల్లిదండ్రుల వల్ల కుబేరుడంటి ధనవంతుడు అని తేలుతుంది. ఆయన్ని ఎదుర్కొనే వాళ్ళ నుండి తనను కాపాడుకుంటూ ఆ ధనంతో తను చేసే సంక్షేమం గురించి ఉంటుందేమో అని అనుకున్నాను. ట్రైలర్ను చూసినప్పుడు కథ వేరు అనుకున్నాను, కానీ శేఖర్ కమ్ముల ఇంత మంచి చిత్రం తీస్తారనుకోలేదు. నేను ఇప్పటి వరకు ఒక పూర్తి నాటకీయత శైలిలో ఉన్న చిత్రం, అదేనండి ఫుల్ డ్రామా జానర్లో ఉన్న చిత్రం, ఇంత తీవ్రమైన విపరీతమైన పగడ్బందీ కథనంతో రెప్ప మూయనీయకుండా కూర్చొని పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కుబేరాతో శేఖర్ గారు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నరాలు తెగిపోయేంత ఉత్కంఠం లేదు, కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా నిజాయితీగా ప్రతి పాత్ర వారి వారి పరిధిలోని రూపకల్పన చేయడం అస్సలు కుదరదు. ఎవరి వల్ల కాదు. శేఖర్ కమ్ములకి పొర్లు దండాలు పెట్టాలి. కొంచెం ఇందులో క్రైమ్ ఉంది కాబట్టి క్రైమ్ డ్రామా అనుకోవచ్చు. అందువల్ల కొంచెం డార్క్ ఫిలిమే. ఒక షాషాంక్ రిడెంప్షన్ చిత్రంలో ఉన్నంత నాటకీయత ఇందులో ఉంటుంది, అంతే అనుకోవచ్చు. అదే అంత మంచి చిత్రం అనుకోవచ్చు. శేఖర్ కమ్ముల గారు తన కథన రచనల్లోనే గెలిచేశారు. ఇక చిత్రీకరణలో నేపథ్య సంగీతం అసలు చాలా అంటే చాలా తోడ్పడింది. ఈ చిత్రానికి కొంచెం ఛాయాగ్రహణం కష్టమే. డ్రామా జానర్ అయిన చాలా నిజమైన ప్రదేశాల్లో చేశారు. అలానే రాత్రి పగులంటూ మరీ ముఖ్యంగా ఉన్న గొప్ప నటీనటుల నటనను అద్భుతంగా మనకు బంధించి చూపించారు. ప్రతి పాత్ర రూపకల్పన, వారి క్యాస్టింగ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎవరు ఏ మాత్రం కొలత దాటకుండా అద్భుతంగా చేశారు. ఒకే ఒక తర్కం తప్పు దొర్లింది, అదే లాజికల్ మిస్టేక్. అది దీపక్, అదే నాగార్జున గారి పాత్రలో. ఆ పాత్ర సహజ శైలికి విరుద్ధంగా ఉంటుంది. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకోండి. నాగార్జున గారి నటన గురించి ముందే చెప్పుకున్నాం, ఆయన్ని మెచ్చుకున్నాం కదా. అంతటి లేక అంతకు మించి సాహసం చేశారు ధనుష్. దేవ అనే బిచ్చగాడి పాత్రలో హీరోయిజం శూన్యం. చిత్రం మొదటి సగంలో సందర్భానుచితంగా మిగతా పాత్రలకు ప్రతిస్పందిస్తూనే ఉంటారు. రెండవ సగంలో కథనాన్ని నడిపే సూత్రధారి అవుతాడు, కానీ దానిని పూర్తిగా అమాయకత్వంతో నడిపిస్తారు. తన కోసం మనం తాపత్రయపడతాం, కొంచెం ఉత్కంఠం కూడా కలుగుతుంది. పొరపాటును కూడా తన పాత్ర పరిధిని దాటలేదు. పూర్తిగా చిత్రమంతా ఆ అమాయకత్వంతోనే చెలరేగిపోయారు. ఆయనకు ఈ చిత్రం కొరకు జాతీయ పురస్కారం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. తను చేయలేని పాత్ర అంటూ ఏమీ లేదు. బహుశా ఆయన ఒక పురాణ పాత్రలో మెప్పించగలడా అని చూడాలి. ఇక రష్మిక మందాన, తను ఎందుకు ఇప్పుడు భారతదేశపు అగ్ర కథానాయకులలో ప్రథమ స్థానంలో ఉందని మరోసారి నిరూపించారు. తను అంత సహజంగా డీగ్లామ్ పాత్రని ఎంత సునాయాసంగా చేసి రాణించి మెప్పించారో, తన పాత్ర వల్ల కొంచెం ఊరట కూడా కలుగుతుంది. సమీరాగా తన అసహాయతతో చిగురించిన హాస్యం అభినందనీయం. మళ్ళీ ఎక్కడా అతి లేదు.
ఆ పాత్రకు తగ్గ కొలతలోనే చేశారు. సమీరాకు ఎక్కువగా దేవాతోనే సన్నివేశాలు చాలా బాగా కుదిరింది. ఇక జిమ్ సార్బ్ గారు నీరజ్ మిశ్రా పాత్రలో చాలా బలమైన నటనను ప్రదర్శించారు. ఇంకొక విషయం, అసలు తను చేశాడో లేదో కొంచెం సందేహం ఉండి కేవలం తను తెలుగు మాట్లాడే తీరును బట్టి బాగ్యరాజ్ గారు ఏంటి ఒకప్పటి తమిళ నటుడు, రచయిత, దర్శకుడు తాత బిచ్చగాడిగా చేశారు. ఆయన ఆ పాత్ర చేయడం ఆశ్చర్యం వేసింది, కానీ బాగా చేశారు. మొత్తంగా చూస్తే ఇది శేఖర్ కమ్ముల గారి చలనచిత్రాల్లోనే చాలా కొత్త సంతకం. ఒక గొప్ప రచయితగా, దర్శకుడుగా అవతారం ఎత్తాడనే చెప్పాలి. చాలా తక్కువ మంది ఇంతలా వారిని మార్చుకుని ఇంత మంచిగా చేయడం చాలా అరుదు. మీరేమనుకుంటున్నారు? నేను షాషాంక్ రిడెంప్షన్తో పోల్చడం సబబే అంటారా? ఇంతకు ముందు అన్నట్లు ఇక్కడ మాట్లాడుకునేది ఏది ఒప్పు తప్పు లేదు. ఒకరి అనుభూతి నుండి కలిగిన అభిప్రాయాలను పంచుకుంటున్నాం అంతే. కావున కమెంట్స్తో నింపేయండి. నన్ను బెంబేలెత్తించినా పర్లేదు, బూతులు తక్క. మరెన్నో చిత్రాల విశేషాల విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.